ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఇండియాకి ఆడాలని కలగన్నాడు. ఆ కల కోసం ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో విమర్శలు, ఎన్నో వైఫల్యాలు, ఎన్నో పొగడ్తలు, ఎన్నో ప్రశంసలు. వీటన్నిటి మధ్య కెరీర్లో ఎత్తుపల్లాలు చూసుకుంటూ వచ్చాడు. సీన్ కట్ చేస్తే టీమిండియాకి కప్ గెలిపించాడు సంజు శాంసన్. కేరళలోని తిరువనంతపురంలో ఒక చిన్న తీర ప్రాంత విలేజ్లో పుట్టినటువంటి సంజు శాంసన్ ఢిల్లీలో తన క్రికెట్ గేమ్ మొదలుపెట్టాడు. తన తండ్రి విశ్వనాథ్ ఒక కానిస్టేబుల్, ఢిల్లీలో పనిచేసేవాడు. తన కొడుకులిద్దరినీ క్రికెటర్లుగా చేయాలని అతను కలలు కన్నాడు. విశ్వనాథ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్. మరి తన కొడుకుల్ని ఖచ్చితంగా క్రికెటర్లను చేయాలి అన్న కలతోనే వాళ్ళిద్దరి చేతికి బ్యాట్ అప్పగించాడు. ఆ తర్వాత సంజు శాంసన్ ఢిల్లీలో చాలా కష్టపడ్డాడు, చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. కానీ అక్కడ అండర్-13లో ప్లేస్ కోసం సంజు శాంసన్కి దక్కినట్టే దక్కి చివరికి సెలెక్టర్లు మొండి చేయి చూపించడంతో ఇక తన తండ్రి విశ్వనాథ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వాలంటీర్ రిటైర్మెంట్ ప్రకటించి కేరళకు బయలుదేరాడు సంజును తీసుకొని. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. తన చిన్ననాటి కోచ్ బిజు జార్జ్ ఎంతో ప్రోత్సాహం అందించాడు, ఎన్నో మెలకువలు నేర్పాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇతనిలో స్పెషల్ టాలెంట్ ఉంది అని చెప్పడమే తప్పితే మరి తనకి కరెక్ట్గా ప్రాపర్గా ప్లేస్ ఇచ్చి టీంలో తీసుకున్న వాళ్ళైతే లేరు. సో అలా తను కష్టపడుతూ వచ్చాడు. అండర్-19 ఏషియా కప్ ఆ టోర్నీలో కూడా అద్భుతంగా రాణించాడు. అండర్-19లో ఆడాడు. సో తను అవకాశం దొరికిన ప్రతి చోట నిరూపించుకున్నాడు. 1-2 వైఫల్యాలు వచ్చాయి, పక్కన పెట్టారు తనని. సో అవన్నీ కూడా ఏమీ పట్టించుకోలేదు. తను అలానే ముందుకు సాగుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఐపీఎల్లో కోచ్ రాహుల్ ద్రావిడ్ కన్ను పడిందో సంజు శాంసన్ మీద, సంజు శాంసన్ని ఒక రకంగా తన టాలెంట్ని గుర్తించి తను ఖచ్చితంగా టీంలో తీసుకోవాలి అని చేసింది రాహుల్ ద్రావిడే. సరే, తర్వాత రీసెంట్గా వాళ్ళిద్దరి మధ్య ఏదో క్లాష్ వచ్చిందని చెప్పారు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ సంజు శాంసన్కి తను వెన్నంటి ప్రోత్సహించింది రాహుల్ ద్రావిడ్. సో తనలో అపారమైన టాలెంట్ ఉంది అని గుర్తించాడు ఇతను. ఖచ్చితంగా ఇతనిలో స్పెషల్ టాలెంట్ ఉంది, ఒక మంచి ప్లేయర్ అవుతాడని చెప్పేసి రాజస్థాన్ రాయల్లో, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్కి తనను తీసుకుంది కూడా రాహుల్ ద్రావిడే. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా ఎంత బాగా ఉండేదంటే ఒకనొక దశలో 2018లో సంజు శాంసన్ పెళ్ళైంది. తన పెళ్లికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఇండియా క్రికెట్ టీం నుంచి కూడా రాహుల్ ద్రావిడే. ఆ ప్రైవేట్ ఫంక్షన్కి హాజరైంది కూడా రాహుల్ ద్రావిడే. సో కోచ్కి ఆ ప్లేయర్కి మధ్య ఆ బాండింగ్ ఉండేది. తర్వాత అది ఎందుకు డిస్టర్బ్ అయిందా ఏందన్నది అదొక డిఫరెంట్ స్టోరీ. అయితే సంజు శాంసన్ ఈ రకంగా తను ఇన్ అండ్ అవుట్స్ టీమిండియాలోకి మొట్టమొదటిసారిగా T20లో అవకాశం దొరికింది జింబాబ్వేతో 2015లో. ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో సింగిల్ డిజిట్కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు మళ్ళా టీమిండియాకి రాలేదు, ఎస్పెషల్లీ T20లో. 2020లో అవకాశం వచ్చింది. తను మామూలుగానే ఆడుతూ వస్తున్నాడు, భారీ స్కోర్లు ఏమి చేయలేదు, ఒక హాఫ్ సెంచరీలు లేవు, చాలా మ్యాచ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తనను బెంచ్కి పరిమితం చేయడం, అసలు టీంలో తనకి ప్లేస్ ఉంటుందా లేదా అన్న క్లారిటీ కూడా అతనికి ఉండేది కాదు. ఎవరు చెప్పేవాళ్ళు కాదు, తనని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టేవాళ్ళు. చివరికి రాహుల్ ద్రావిడ్ సైతం తనకి ప్లేస్ ఇవ్వలేకపోయాడు. 2024 T20 వరల్డ్ కప్లో చూస్తే మనం తనకి ప్లేస్ దక్కలేదు, బెంచ్కే పరిమితమయ్యాడు. అన్ని మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమయ్యాడు. ఎందుకు అంటే అప్పుడు మరి రోహిత్ శర్మ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు, టీం అంతా సెటిల్డ్ అయి ఉంది, రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ని కాదని సంజు శాంసన్ని ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాడు రాహుల్ ద్రావిడ్. మేబీ మరి అది కూడా తర్వాత వీళ్ళిద్దరి మధ్య క్లాష్కి ఒక కారణం అయ్యిందా ఏంటా అన్నది కూడా తెలియదు. కానీ మరి రిషబ్ పంత్ని ఖచ్చితంగా టీంలో ఉంచాలన్న ఇది కూడా ఉండొచ్చు రాహుల్ ద్రావిడ్కి. సో ఏది ఏమైనా కూడా సంజు శాంసన్కి 2024లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే సీనియర్స్ రిటైర్మెంట్ ఇచ్చారో T20 వరల్డ్ కప్ తర్వాత, అప్పటి నుంచి ఇంకా సంజు శాంసన్లోని ఆ టాలెంట్ మొత్తం టన్నుల కొద్ది టాలెంట్ అనేది బయటపడింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2024లో హైదరాబాద్లో జరిగింది మ్యాచ్ బంగ్లాదేశ్తో. ఆ మ్యాచ్తో ఇక తానెంత టాలెంటెడ్ క్రికెటర్ అనేది మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు సంజు శాంసన్. సెంచరీ చేశాడు ఆ మ్యాచ్లో, 40+ బాల్స్లోనే సెంచరీ చేశాడు. టీమిండియా భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత మ్యాచ్లోనే జోహన్నెస్బర్గ్లో చేశాడు అనుకుంటా సెంచరీ, సౌత్ ఆఫ్రికాపై. తర్వాత మళ్ళీ రెండు సెంచరీలు బ్యాక్ టు బ్యాక్ చేశాడు. తర్వాత 2 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో మ్యాచ్లో మళ్ళీ సెంచరీ చేశాడు. ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా సంజు శాంసన్ పేరిటే ఉంది ఆ రికార్డు ఇప్పటికీ. అంత హ్యాపీగా సాగుతున్న టైంలో శుభ్మన్ గిల్ ఎంటర్ అయ్యాడు. దానికి తోడు సంజు శాంసన్ ఇన్ అండ్ అవుట్ ఫామ్స్ ఉన్నాయి.
సో ఏం చేశారు, శుభ్మన్ గిల్ ఆల్రెడీ 3 ఫార్మాట్లకు కెప్టెన్ గా అతన్ని పెట్టాలి, ఖచ్చితంగా అతన్ని ఉంచాలి. మరి అతను వదిలిపెట్టిన ప్లేసే ఓపెనింగ్ ప్లేస్ సంజు శాంసన్ కి ఇచ్చింది కాబట్టి మరి మళ్ళీ ఖచ్చితంగా శుభ్మన్ గిల్నే టీంలోకి తీసుకోవాలని చెప్పి అతన్ని తీసుకున్నారు. శుభ్మన్ గిల్ని, గిల్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేశారు. ఆ తర్వాత సంజు శాంసన్ ని నెంబర్ 3లో ఆడించారు, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 ఇలా తన బ్యాటింగ్ ఆర్డర్ కి తనకు పర్మనెంట్ బ్యాటింగ్ ప్లేస్ అనేది లేకుండా చేసి సో తనని ఫినిషర్ గా ఉంటాడు అది ఇది అని చూసి చాలా రకాలుగా ట్రై చేశారు. తనను కూడా ఒప్పించారు. సంజు శాంసన్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, టీం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నాకు కావాల్సింది ఇండియా తరఫున ఆడడము, టీం ఏది కావాలో అది చేయడం అని చాలా సందర్భాల్లో చెప్పాడు. కానీ మరి అతనికి ఓపెనింగ్ లోనే అద్భుతంగా ఆడగలడు, అతని రికార్డ్స్ అవే చెప్తున్నాయి, మనం ప్రస్తుతం చూసాము కూడా. కాబట్టి తనకు ఆ నమ్మకం ఉంది. సెలెక్టర్లు ఏం చేశారు, కేవలం శుభ్మన్ గిల్ కోసము తనని పక్కన పెట్టారు, తనను బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ చేశారు. 2 మ్యాచ్లు విఫలమవగానే 2-3 మ్యాచ్లు విఫలమవగానే తనని బెంచ్కి పరిమితం చేసే ప్రయత్నం చేశారు. కానీ తనని అడ్డుకున్న ప్రతిసారి సోషల్ మీడియాలో ఒక ప్రభంజనంలాగా వెల్లువెత్తింది అతని అభిమాన సంఘాలు. అభిమాన సంఘాలంటే తన అభిమానులు, ఎస్పెషల్లీ కేరళ నుంచే కావచ్చు, మిగతా స్టేట్స్ నుంచి కూడా సోషల్ మీడియాలో తనకి సపోర్ట్గా సంజుకే ఎందుకు ఇట్లా జరుగుతుంది, సంజుని ఎందుకు పక్కన పెడుతున్నారు, సంజుకి జస్టిస్ కావాలి అని చాలాసార్లు సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చారు, బీసీసీఐపై ఒత్తిడి తెచ్చారు. సో ఎన్ని ప్రెషర్ల మధ్య కూడా సెలెక్టర్లు తనకి అవకాశాలు ఇచ్చారు. ఎస్పెషల్లీ గౌతమ్ గంభీర్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా తనని చాలా బ్యాక్ చేశారు. శుభ్మన్ గిల్ టీ20లకు దూరం అవడము, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ సెలక్షన్లోనూ గిల్ని పక్కన పెట్టి సంజు శాంసన్నే తీసుకోవడము, ఇదంతా జరిగింది. అంటే ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ బ్యాటర్, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రంజీలో సెంచరీలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు జార్ఖండ్ టీంకి, అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కాబట్టి అతన్ని ఖచ్చితంగా తీసుకోవాలని భావించిన సెలెక్టర్లు, అతను అవుట్ ఆఫ్ సిలబస్ లాగా వచ్చాడు టీ20 వరల్డ్ కప్కి ముందు, అతన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అతను అదే ఫామ్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం సంజు శాంసన్ విఫలమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ కంటే న్యూజిలాండ్ ముందు, టీ20 వరల్డ్ కప్కి ముందు న్యూజిలాండ్తో సిరీస్ ఆడింది టీమిండియా. ఆ సిరీస్లో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. ఇషాన్ కిషన్ మంచి ఫామ్ను కనబరిచాడు. ఇక అందరూ ఒకటే అనుకున్నారు, అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఫిక్స్డ్ ఓపెనింగ్ ప్లేస్, సంజు శాంసన్ ని పక్కన పెట్టేద్దాం, రింకు సింగ్ ఉన్నాడు ఎట్లాగో నెంబర్ 7లో నెంబర్ 8లో ఆడతాడు ఫినిషర్గా అని చెప్పేసి. సో అలా మళ్ళీ తనకి ఎప్పుడైతే టీంలో ప్లేస్ గ్యారంటీ అనుకున్నాడో, టీం సిచ్యువేషన్స్, ఆ సర్కమ్స్టాన్సెస్ కూడా తనకి అనుకూలంగా లేవు. మరి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ టీ20 వరల్డ్ కప్లో అన్ని మ్యాచ్లు ఆడే అవకాశాన్ని రాలేదు. కానీ అవకాశం వచ్చినప్పుడు మాత్రం తాను రెచ్చిపోయాడు, మామూలుగా లేదు. తను ఆడిన 3 ఇన్నింగ్స్లు, మొత్తం 5 ఇన్నింగ్స్లో ఆడితే 3 ఇన్నింగ్స్లు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అనే చెప్పొచ్చు. ఆ 3 కూడా నాకౌట్ మ్యాచెస్. సో నాకౌట్ మ్యాచెస్లో అద్భుతంగా ఆడగలగటం అనేది అయితే అది ఛాంపియన్ ప్లేయర్లకే సాధ్యమవుతుంది. మనం గతంలో కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్ళ నుంచే చూసాం ఇట్లాంటి ఇన్నింగ్స్లు. సో మరి అందుకు ఏమాత్రం తగ్గకుండా ఆడాడు సంజు శాంసన్. వెస్టిండీస్ పై 97 నాట్అవుట్, ఆ తర్వాత ఇంగ్లాండ్ పై 89, చివరికి ఫైనల్లో కూడా 89 రన్స్ చేశాడు. తను ఈ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు కూడా మైల్ స్టోన్స్ కోసం ఆడను, నేను టీం కోసం ఆడతానని చెప్పాడు. నిజంగా అదే చేసి చూపించాడు. తనకు సెంచరీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా సెంచరీ ఊసే ఎత్తలేదు. ఖచ్చితంగా స్కోర్ వేగాన్ని పెంచడానికి ట్రై చేశాడు అతను. ఆ క్రమంలోనే అవుట్ అయ్యాడు. మొత్తానికి ఈ 3 ఇన్నింగ్స్లు అనేవి అతను మర్చిపోడు. 2026 టీ20 వరల్డ్ కప్ అనేది మనకి 24 వరల్డ్ కప్ ఇచ్చినంత ఎమోషన్ ఇవ్వకపోయినా కూడా సంజు శాంసన్కి ఎంతకు మించిన ఎమోషన్ ఇస్తుంది. ఎందుకంటే 24 వరల్డ్ కప్లో అతను స్క్వాడ్లో ఉన్నప్పటికీ కూడా అతను ఈ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికయ్యాడు. ఆడింది 5 ఇన్నింగ్స్లే, 321 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేటు 199 ఉంది, యావరేజ్ 80+ ఉంది. సో మరి ఇంత మంచి యావరేజ్, ఇంత మంచి స్ట్రైక్ రేటు ఒక వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్లో ఉండటము, మరి సంజు శాంసన్ లాంటి ప్లేయరు ఎప్పుడైతే ఆటుపోట్లను ఎదుర్కొని ఒత్తిళ్లను ఫేస్ చేసి అన్నిటినీ ఫేస్ చేసి వచ్చాడో తను మరి ఈ రోజు ప్రపంచ ఛాంపియన్గా నిలబడ్డము, ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఇండియాకి ట్రోఫీని గెలిపించడం అనేదైతే అది డెఫినెట్గా ఒక చరిత్రే. మరి ఆ చరిత్ర సృష్టించిన సంజు శాంసన్కి మరోసారి సెల్యూట్.